వైకాపా నేతల నోటికి అడ్డు అదుపు లేకుండా పోతుంది. నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తున్నారు. సభ్యత, సంస్కారం అనేవి మచ్చు కూడా కానరావడం లేదు. అధికారంలో ఉండగా కొడాలి నాని, రోజా, వల్లభనేని వంశీ, అంబటి లాంటి థర్డ్ రేట్ రాజకీయ నాయకులు వాడిన బూతులే జగన్ పార్టీని 151 నుండి 11 స్థానాలకు పడేశాయి. అయినా ఈ పార్టీ నాయకులకు బుద్ధి రావడం లేదు. తిరుమల శ్రీవారి లడ్డూలో స్వచ్ఛమైన నెయ్యికి బదులుగా రసాయనాలతో చేసిన కృత్రిమ నెయ్యి వాడారని సుప్రీంకోర్టు నియమించిన సిట్ క్లియర్గా చెప్పినా కూడా సిగ్గు లేకుండా మాదేమీ తప్పు లేదు అంటూ ఈ రోజు దేవాలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలకు వైకాపా పిలుపునిచ్చింది. పావల యాక్షన్ చేయమంటే ₹2 యాక్షన్ చేసే అంబటి ఆలయానికి వెళ్తున్న తనని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారని వారిని బండబూతులు తిట్టారు. అక్కడున్న కార్యకర్తలనే కాదు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కూడా రాయలేని భాషలో దూషించారు. వైకాపా నాయకులు ఇంత దిగజారి మాట్లాడుతున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం వీరి పట్ల చాలా మెతగ్గా వ్యవహరిస్తుందని, ఇలా బరి తెగించిన నాయకులకు బడిత పూజే కరెక్ట్ అని సాధారణ ప్రజలు అభిప్రాయపడుతున్నారు.